దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల త్యాగాలు చిరస్మరణీయమని భూపాలపల్లి జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు అభిషేక్ గుప్తా అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయ్ దివాస్ ను మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు అభిషేక్ గుప్తా మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. యువత దేశభక్తి భావంతో ముందుకు సాగాలని, సైన్యంలో చేరి దేశ సేవ చేయాలని పిలుపునిచ్చారు. మాజీ సైనికుడు మురళీకృష్ణ మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం ప్రదర్శించిన సాహసం ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివాస్ ను నిర్వహించడం ద్వారా అమరవీరుల త్యాగాలను భావిత తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివాస్ ను నిర్వహించడం ద్వారా అమరవీరుల త్యాగాలను భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు పాల్గొని అమర జవాన్ల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని ముగించారు. భూపాలపల్లి జిల్లా ప్రజలకి, అధికారులకి, నాయకులకి అందరికీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఎక్స్‌ప్రెస్‌మెన్ అసోసియేషన్ తరఫున కార్గిల్ విజయ్ దివోత్సవ శుభాకాంక్షలు. చాలా బాధాకరం ఏంటంటే ఈ రోజు జూలై 26, 2026 సంవత్సరం రోజున ఒక కార్గిల్ డే జరుపుకుంటారని చెప్పి చాలా మంది యువతకు కానీ, ప్రజలకు కానీ, నాయకులకు కానీ, అధికారులకు కానీ తెలియడం లేదు. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, చాలా మందికి జయంతులు, నివాళులు అర్పిస్తూ ఉంటాం. కానీ ఒక సైన్యం సంబంధించిన ఒక ఆపరేషన్ కార్గిల్లో విజయం పొంది దేశానికి రక్షణ కల్పించిన సైనికులను మనం మర్చిపోతున్నాం. ఈ రోజు చాలా బాధాకరం ఏంటంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అమర జవాన్ స్తూపం నిర్మించుకోవడం జరిగింది. ఈ అమర జవాన్ స్తూపం నిర్మాణంలో ఎంతోమంది ఆర్మీ సైనికులు, మాజీ సైనికులు దీంట్లో కంట్రిబ్యూషన్ చేసుకొని మేము ఈరోజు ఇక్కడ నిలిచి పెట్టినాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ కొద్దిగా మాజీ సైనికుల పట్ల కానీ, సైనికుల పట్ల కానీ, దేశం పట్ల కానీ, దేశ రక్షణ పట్ల కానీ అవగాహన కలిగి ఉంటే ఈరోజు ఈ కార్యక్రమం ఇంట్లో జరుగుండేది కాదు. 99 కార్గిల్లో పాకిస్తాన్ ముఖలు, అదే పాకిస్తాన్ సైన్యం మన దేశంలోకి చొచ్చుకొచ్చి మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు 527 మంది సైనికులు వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. 30,000 మందికి పాల్గొన్న సైనిక దళంలో దాంట్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అలా వేరు రకాలుగా ఆపరేషన్స్ కండక్ట్ చేసి కనీసం 80 రోజుల పాటు జరిగిన ఈ ఒక ఆపరేషన్లో, యుద్ధంలో 527 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కన్నీరు కాల్చి దేశం కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. ఈ రోజు వాళ్ళను స్మరించుకుంటూ బలిదానం ఇచ్చారు దేశం కోసము. వాళ్ళను మేము స్మరించుకోవడానికి సైనికులమైన మేము వాళ్ళకి ఈరోజు కార్గిల్ దివాస్ జరుపుకుంటున్నాం. అధికారులను కానీ, భూపాలపల్లి ప్రజలను కానీ, నాయకులను కోరుతున్నాం ఏంటంటే కనీసం సంవత్సరంలో ఒక రోజు వీర జవాన్ల కోసము దయచేసి వాళ్ళకు నివారించాలని కోరుతున్నాము. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తరపు నుంచి, మాజీ సైనికుల సంక్షేమం తరపు నుంచి అందరికీ కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాం చేయడానికి కారణం ఏంటి అంటే జూలై 26, 1999లో జరిగిన కార్గిల్ విజయ్ దివస్, దాంట్లో మన అమర జవాన్ స్తూపం దగ్గర ఇది ప్రతి సంవత్సరం మేము ఘనంగా జరుపుకుంటాము. దీంట్లో అమరవీరులైన జవాన్లను, వాళ్ళ బలిదానాన్ని గుర్తిస్తూ మేము వాళ్ళకి శ్రద్ధాంజలి అర్పిస్తూ ఉంటాము.